గుడ్ మార్నింగ్ చంటి గారు. గుడ్ మార్నింగ్ అప్పు గారు. చంటి గారు, నైట్ మీ రూమ్లో దోమలు ఎక్కువగా ఉన్నాయా? లెక్కట్లేదండి. పైగా కళ్ళు మూసుకొని పడుకున్నాను కదా, కనబడలేదు. అబ్బా చంటి గారు, నైట్ దోమలు తెగ్గుట్టేసే అంటున్నాను. అవునా? మరి చిరిగిపోయిన బట్టలు ఏమన్నా ఏసీ లేపారా? చిరిగిపోయిన బట్ల దేనికి? మీరే కదా కుట్టేస్తనే అన్నారు. చంటి జోకు 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 జోకు. ఇంతకీ ఏం వండుతున్నారు ఈరోజు? నేనే వండట్లేదు. అదేంటండి అంతమాట అనేసారు? ఓ బయటికి వెళ్తున్నావా? అలా చెప్పండి. కాదు, మూడ్ లేదు అంటున్నాను. ఊరుకోండి, వండటానికి స్టవ్ కావాలి కానీ మూడెందుకు? కరెక్టే, కానీ స్టవ్ వెలిగించాలంటే మూడు ఉండాలి కదా, అదే లేదు అంటున్నాను. అయ్యి బాబాయ్, ఆ మూడేదో త్వరగా తెచ్చుకోండి, నాకు బాగా ఆకలేస్తుంది. అయితే సారీ చెప్పండి. సారీ అండి. జోక్ జోక్. జోకా? ఫస్ట్ టైం అండి జోక్ విని బాధపడ్డాం. పైగా మీరు చెప్తే కానీ నాకు తెలియలేదా జోక్ అని. ఇంకెప్పుడు అలాంటి జోక్ లేకండి. నాకు మళ్ళీ మూడ్ పోయింది. అయ్యి బాబోయ్, మీకు దండమండి బాబు. అయినా ఇందుకు మీరు వేసిన జోకేనండి బాబోయ్, అది మామూలు జోక్ కాదండి బాబు. అయ్యో బాబోయ్, బేభత్సమైన జోక్ అండి బాబు. చూడండి అందరూ వచ్చేస్తుందో. సరే నేను చేసి తీసుకొస్తాను. తీసుకురండి తీసుకురండి. అమ్మా అమ్మా. అప్పగారు, నాకు డౌట్ అడగొచ్చా? అడగండి. పొద్దున్న లెగ్గానే మొహం ఎందుకు కడుక్కుంటారో తెలుసా? పళ్ళు బాగా క్లీన్ అవ్వాలని. అక్కడ మీరు పేస్ట్లో కాలేశారు కాదుగ్గా. కాదా? మరి దేనికి? కడుక్కోకపోతే మీ ఇలాంటి వాళ్ళు టిఫిన్ పెట్టరు కాబట్టి. సారీ అండి, నేను హాల్లో ఉంటాను, మీరు టిఫిన్ చేసి తీసుకొచ్చండి. అయ్యి బాబాయ్. చంటి గారు, నాకు రేపు ఎల్లుండి చాలా ఫోన్స్ వస్తాయి. చాలా ఫోన్లా? అన్ని ఫోన్లు ఎందుకండి? ఫోన్ షాప్ ఏమైనా పెడుతున్నారేటి? అయినా నాకు ఒక మాట కూడా చెప్పలేదు. ఫోన్ నన్ను ఏమైనా షాప్లో కూర్చోమంటారా? అబ్బా అది కాదు చంటి గారు, నాకు ఆఫీస్ నుంచి క్లయింట్ కాల్స్ వస్తే లాగిన్ అవ్వాలి అంటున్నాను. ఓహో. అప్పుగారు, అమ్మ నుండి ఫోన్ అండి. హలో అమ్మా, ఎలా ఉన్నావు? సరే అమ్మా, ఈరోజు బయలుదేరుతాను. నాకు ఈ మధ్య నేను చూడాలనిపిస్తుంది. ఈరోజే బయలుదేరుతానమ్మా. ఉంటానమ్మా, ఉంటాను. అప్పుగారు, మా చెల్లికి పెళ్లి చూపులంటండి. కంగ్రాట్స్ చంటి గారు, ఇంకా నెక్స్ట్ మీ పెళ్ళే. ఎక్కడ అప్పుగారు, నేను చేసుకోవడానికి రెడీగానే ఉన్నా, నన్ను చేసుకోవాల్సిన వాళ్ళు మాత్రం ముందుకు రావట్లేదుగా. ఎవరు? మీ మరదలేనా? నేను అంటుంది మరదల గురించి కాదండి, ముందుకు రాకుండా వెనక్కే ఉండిపోయిన వాళ్ళ గురించి. ఆహా, పోనీ ఎలాగో ఊరెళ్తున్నారు కదా, కొంచెం చేపట్టుకుని లాగేయండి, ముందుకొచ్చేసేదేమో. అప్పుగారు, నేను ఏంటంటున్నానంటే, నేను చేసుకోవడానికి రెడీగానే ఉన్నాను, కానీ నన్ను చేసుకోవాల్సిన వాళ్ళు మాత్రం ఆలోచించాలి, అర్థం చేసుకోవాలని ముందుకు రావట్లేదు. అయినా మిమ్మల్ని చేసుకోవాల్సిన వాళ్ళు రెడీగా లేరని మీరు అనుకోకూడదు, నేను అనుకోవాలి. ఏమన్నారు? ఏమన్నారు? ఏమన్నారు ఇప్పుడు? ఏమన్నారు? అదే నేను కాదు, వాళ్ళు అనుకోవాలి,
వాళ్ళు అనుకోవాలి అంటున్నాను. అప్పు గారు మీరు కూడా నాతో ఊరు రావచ్చు కదండి. నాకు రావాలనే ఉందండి, కానీ చూస్తున్నారు కదా మీటింగ్స్ బిజీ. పర్లేదులేండి, పెళ్ళికి ఎలాగ వస్తారు కదా. చంటి గారు చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఏమైనా పట్టుకెళ్తే బాగుంటుంది. పట్టుకెళ్ళాలా? ఏం పట్టుకెళ్ళాలి? మీ అమ్మగారికి ఏమి ఇష్టం చెప్పండి. చార్మినార్ ఇష్టం, పట్టుకెళ్ళమంటారా? అమ్మో వద్దులేండి. పోనీ మీ నాన్నగారికి ఏమి ఇష్టం చెప్పండి. ఆయన కూడా చార్మినార్ అంటేనే ఇష్టం అండి. నిజమండి, కాకపోతే ఈసారి ఆ చార్మినార్ కాదు, ఈ చార్మినార్ అంటున్నాను. సరే, అవన్నీ మీరు చూసుకోండి. నా సైడ్ నుంచి నేను కొన్ని ప్యాక్ చేసి ఇస్తాను, అవి తీసుకెళ్ళండి. చెప్పరా వివేక్. ఎరా ఏం చేస్తున్నావు? నేనా ఈరోజు ఊరు వెళ్దాం అనుకుంటున్నాను రా. ఊరు వెళ్తున్నావా? మరి టికెట్ అవి తీసుకున్నావా? లేదురా, ఇంకా కాంప్లెక్స్కి వెళ్ళలేదు. వెళ్ళి లైన్లో నుంచి తీసుకోవాలి. కాంప్లెక్స్కి వెళ్దాం ఎందుకురా? సరే నేనే టికెట్ తీసి ఫోన్ చేస్తాను. నువ్వు తీసేస్తావా? ఏం తీసేస్తావు రే? అరే వివేక్, ఒరే వివేక్. ఇదేంటి? అయ్యయ్యో అప్పుగారు, ఏంటండి ఇవన్నీ? అయినా ఇవన్నీ చూస్తుంటే నేను ఊరు వెళ్తున్నట్లేదు, రేషన్ షాప్ నుండి ఇంటికి వెళ్తున్నట్టుంది. మీకేం తెలియదు, మీరు ఊరుకోండి. అది కాదు అప్పుగారు, నేను చెప్పింది. ఇంకా నేను ఆన్లైన్లో చాలా ఆర్డర్ పెట్టాలి, మీరు ఆగండి. ఆన్లైనా? అప్పుగారు అప్పుగారు, అది కదండి నేను చెప్పాను. ఆగండి. చెప్పరా వివేకు. టికెట్ వేసాను చూసుకోరా. వేసావా? ఎక్కడ వేసావురా? ఒరే ఊరేలేదు నేనైతే, నాకేవ్వకుండా అక్కడ ఎక్కడో వేసేస్తే నాకెలా దొరుకుద్దురా? ఓడి నా రొట్టో, అక్కడెక్కడో వేయలేదురా, నీ మొబైల్ వేసాను చూసుకో. మొబైల్లోనా? అలా ఎలా వేసావురా? సరే మరి నేను ఉంటాను. వివేక్, ఒరే సెల్ వేసానంటే ఎక్కడుందబ్బా? అయ్యో చంటి గారు, ఏం చేస్తున్నారు మీరు? వివేకు నా మొబైల్లో టికెట్ వేసాను అన్నాడండి, ఎక్కడుందా అని చూస్తున్నాను. అయినా అప్పుగారు, మీరు ఇక్కడే ఉన్నారు, నేను ఇక్కడే ఉన్నాను, మన ఇద్దరికి కనిపించకుండా వివేక్ గారు టికెట్ వేసి ఎలాగ వెళ్ళిపోయాడు అంటారు? చంటి గారు, బస్ టికెట్ దీనిలో వేయటం అంటే ఇది తీసేసేయటం కాదు. మీకు ఆన్లైన్లో బస్ టికెట్ పంపించాడు. ఇదిగో చూడండి మీ బస్ టికెట్. ఏంటప్పు గారు, నేను ఊరెళ్ళడం మీకు ఇష్టం లేదా? ఏమైందండి? మరి లేకపోతే సెల్లో ఏదో ఫోటో చూపించి బస్ టికెట్ అంటారు. బస్ టికెట్ ఎలా ఉండదు నాకు తెలీదా? చంటి గారు, అది ఈ టికెట్. నాకు కావాల్సింది ఈ టికెట్ కాదండి, మా ఊరేళ్ళ బస్ టికెట్. అబ్బా, అది బస్ టికెటేనండి. ఇది చూపిస్తే మీ బస్ ఎక్కేసి మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. కావాలంటే చూడండి, 8ంటికి బస్ టికెట్ బుక్ అయిపోయింది. అయ్యో టైం అయిందండి, నేను బయలుదేరుతాను. చంటి గారు, ఇంకా 6 ఇంకా 2 గంటల టైం ఉంది, ఇప్పుడే ఏం చేస్తారు? అంటే నాకు కిటికీ సీట్ కావాలండి, ముందే వెళ్ళి రుమాలు వేస్తే కానీ దొరకదు కదా. చంటి గారు, ఆల్రెడీ వివేక్ మీకు విండో పక్కన సీటే బుక్ చేశాడు. ఏంటి? బస్ టికెట్ ఇందులోనే బుక్ చేసి కిటికీ సీట్ ఇందులోనే పెట్టేసి, ఇంతకీ ఇప్పుడు నేను ఊరెళ్ళాలంటే బస్ ఎక్కి కూర్చోవాలో లేకపోతే ఇందులో కూర్చుంటే సరిపోతుందా? చంటి గారు, ఇది ఆన్లైన్ అండి, ఇప్పుడు అన్నీ ఆన్లైన్లోనే అయిపోతాయి. ఎవరే అంటారు? చంటి గారు, ఇంట్లో వాళ్ళ కోసం. ఏంటండి ఇది? ఇప్పుడు ఈ బియ్యం బస్తా ఎందుకండి? అయ్యో చంటి గారు, అది బియ్యం బస్తా కాదు, బిర్యానీ జంబో ప్యాక్, 5గురు తినొచ్చు. 5గురు సరిపోతుందా? ఏంటి ఇది తినడానికే ఇది తినడానికే ఇది తినడానికే?
ఇది తినడానికే. ఎందుకండి ఇన్ని? నేనేమైనా అన్నదానం చేయడానికి వెళ్తున్నానా? అమ్మని చూడడానికి వెళ్తున్నానండి. హా, అమ్మ కాబట్టే ఇవన్నీ. చంటి గారు, ఇంట్లో అందరికీ చెప్పండి ఇవన్నీ అప్పు పంపించిందని. చెప్తానండి, కానీ అప్పు పంపించిందని కాదు, అప్పు గారు పంపించారని చెప్తాను. చంటి గారు, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. చంటి గారు, ఇది మీరు బస్సులో తినడానికి. ఇప్పుడు ఇది ఎందుకు అప్పు గారు? అయినా మా ఊరెళ్ళే రోడ్లేవి తిన్నగా ఉండవండి తినుకుంటూ వెళ్ళడానికి. అదంతా నాకు తెలీదు. మళ్ళీ మధ్యరాత్రిలో మీకు ఆకలేస్తే మీరు ఇబ్బంది పడకూడదు. చంటి గారు, ఇప్పుడే వస్తాను. అయ్యో అయ్యో అప్పు గారు, ఇంకా ఎన్ని తెస్తారండి? అయినా ఇవన్నీ నేను అక్కడ మోసుకెళ్లే బదులు మా అమ్మ నాన్నని ఇక్కడ మోసుకురావడం తేలిక. పెళ్లి చూపులు కదా, ఇలాంటివన్నీ పట్టుకెళ్ళినా చుట్టూ ఉన్న చుట్టాలకే సరిపోతాయి. కానీ పెళ్లి కూతురుకు కూడా మన తరపు నుంచి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. మా చెల్లి కలిసి పెరిగింది నాతోనైనా. నాకొచ్చిన ఆలోచనే కనీసం ఒక్కసారి కూడా కలవని మీకు కూడా వచ్చిందంటే ఇది మామూలు విషయం కాదండి. అయినా ఏ ప్రేమలోనైనా ఒకరినొకరు ఇష్టపడితే వాళ్ళిద్దరు మాత్రమే బాగుంటారండి. కానీ మీలా ఎవరైనా ఒకరిని ఇష్టపడితే మాత్రం వాళ్ళ కుటుంబం మొత్తం బాగుంటారండి. వీటన్నిటిని బస్సులు వేసుకెళ్తానేమో కానీ దీన్ని మాత్రం నా మనసుతో తీసుకెళ్తానండి. థ్యాంక్ యూ అప్పు గారు. థ్యాంక్స్ అవన్నీ ఎందుకండి? మీకు బస్ టైం అవుతుంది. అవునండి, పదండి పదండి. చంటి గారు, జాగ్రత్త. మీరు కూడా జాగ్రత్త అండి. నేను త్వరగానే వచ్చేస్తానులేండి. అయ్యో, తొందరేం లేదు చంటి గారు. అయినా తొందరగా వచ్చేయడానికి మీరేం పని మీద వెళ్ళట్లేదు, అమ్మ మీద ప్రేమతో వెళ్తున్నారు. కొద్ది రోజులు ఉండేరండి. సరేనండి. అన్నట్టు చంటి గారు, అత్తయ్య మావల్ని అడిగానని చెప్పండి. మరి ఇన్ని రోజులు చెప్పలేదే అప్పు గారు? మీ అత్తయ్యది మావయ్యది కూడా మా ఊరేనని.
మారవా? అయ్యో నువ్వు మారవా? అప్పగారు పోనాలు ఎక్కడ ఉంటారు చెప్పండి, జమ్మ ప్యాకెట్లో బిర్యానీ కొంచెం ఆలు కూడా ఇస్తాను. మారలేదు, నువ్వు ఇంక మారవు, నువ్వు ఇంక మారవు. అయ్యో అప్పగారు వద్దు అప్పగారు. అయ్యో అప్పగారు అది కదండి అప్పగారు, నేను చెప్పింది అయ్యో అప్పగారు అప్పగారు అయ్యో అప్పగారు. బావేంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు? లైట్లే, ఏం కాదు. మళ్ళీ కాల్ చేసేస్తున్నాడా? జ్యోతి. జ్యోతి చెప్పే. ఏంటే, ఏం చేస్తున్నావు? నేనా, చంటిగారు ఊరెళ్ళారు కదా, ఎలాగూ ఖాళీ అని చెప్పి ఇల్లు క్లీన్ చేసేసుకుంటున్నానే. చంటిగారు ఊరెళ్ళారా? ఎప్పుడొస్తారు? ఆయన రావడానికి లేట్ అవుతుంది, చెల్లి పెళ్లి చూపులు కదా. ఓహో, ఓకే ఓకే. మరి ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నావా? ఆఫీస్ ఏం లేదే, వర్క్ ఫ్రమ్ హోమే. కానీ 10 తర్వాత చాలా క్లయింట్ కాల్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం. అబ్బా, అనవసరంగా నీ ఫోన్ లిఫ్ట్ చేశాను. అదేంటి, నేనేం చేశాను ఇప్పుడు? నువ్వు కాదే, మా బావ ఇందాక ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. ఇప్పుడేమో నీ ఫోన్ ఎత్తేసి నీతో మాట్లాడుతున్నాను. మా బావ కాల్ చేస్తేనేమో కాల్ వెయిటింగ్ వస్తుంది. సరే, ఒక నిమిషం ఆగు. సరేనే. బావ చెప్పు. అప్పు, ఇంట్లోనే ఉన్నావా? అమ్మో, ఇంటికి వచ్చేస్తాడేంటి? లేదు బావా, ఇంట్లో లేను, బయట ఉన్నాను, బయటికి వెళ్ళిపోయాను. మరి బయటికి వెళ్తే తలుపేయకుండా వెళ్ళిపోయావే? ఏంటిది, లాక్ ఏమైనా ప్రాబ్లమా? బానే ఉంది. హలో అప్పు, ఏంటిది, ఏం ప్రాబ్లం అప్పా? ఎవరైతే బాగా. హలో అప్పు, నిన్నే. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు తాళం వేయడం మర్చిపోయావు. బావా, నేను తలపేయటం మర్చిపోయినట్టే, వంటగదిలో కూడా గ్యాస్ కట్టేయడం మర్చిపోయినట్టున్నాను. ఒక్కసారి వంటగదిలోకి వెళ్ళి చూడవా? నువ్వేం కంగారు పడి కప్పు, నేను చూస్తానులే. గ్యాస్ ఏమైనా లీక్ అవుతుందేమో. అప్పు, నువ్వేం కంగారు పడకలే, గ్యాస్ సిలిండర్ ఆల్రెడీ కట్టేసే ఉంది. వచ్చేసావా? బావా, నువ్వు వచ్చావని తెలిసి ఇప్పుడే నేను బయట నుంచి వచ్చేసాను. ఓహో, పద బావ, కూర్చుందాం. బావా, కింద కూర్చుందని రావా? నాకు ఇక్కడ పని ఉంది. ఓకే సార్, 2 పనులు అయిపోతాయి. వస్తున్నా. ఏం బావా, ఎటన్నా వెళ్తూ ఇటు వచ్చావా? ఇటు వద్దామని ఇటు వచ్చా. అప్పు, కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. అవునా? సరే బావా, మాట్లాడుకో, నేను ఇప్పుడే వస్తా. అప్పు, ఎక్కడికి? పర్సనల్ గా మాట్లాడాల్సింది నీతోనే, ఆయన ఇంక ఇక్కడ ఎవరు మాట్లాడడానికి? నాతోనా? సరే చెప్పు. ఈ మధ్యన నా గుండె బరువు బాగా పెరిగిపోతుంది తెలుసా? అయ్యో బావా, మరి హాస్పిటల్కి వెళ్ళాల్సింది కదా. దొంగ, అయినా అది హాస్పిటల్కి వెళ్తే తగ్గేది కాదులే అమ్మా. అవునా? అయితే పశువుల హాస్పిటల్కి వెళ్ళాల్సింది. ఇప్పుడు మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటున్నావా? చెప్తా. ఇంతకీ నన్నెందుకు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా బావా? మనమిద్దరం బావ మరదలం, పైగా నువ్వు నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు కదా, అందుకే. బావా, పెళ్ళంటే తెలిసిన వాళ్ళను, దొరికిన వాళ్ళను చేసేసుకోవడం కాదు, మన కోసమే పుట్టారనిపించిన వాళ్ళని చేసుకోవడం. నాకు కూడా నిన్ను చూడంగానే అలానే అనిపిస్తుంది తెలుసా? అలా ఒక్కసారి అనిపిస్తుంది బావా. ఏదో 5 మరదళ్ళున్నారని 5 సార్లు అనిపించదు. ఇంటికి నాలో నీకేమిష్టం బావా? నిజం చెప్పనా?
నువ్వు చాలా అందంగా ఉంటావు అప్పు. అందంగా ఉన్నారని పెళ్లి చేసుకుంటే కొద్ది రోజులే బాగుంటాం బావా. అదే ఎవరితో ఉంటే ఆనందంగా ఉంటాం వాళ్ళని పెళ్లి చేసుకుంటే జీవితాంతం బాగుంటాం బావా. ఆ? అర్థం కాలేదా? మ్హూ. ఎలా చెప్పాలి? నువ్వు పక్కనే ఉన్నా ఇవ్వలేని ఆనందం చంటి గారు అక్కడెక్కడో ఉన్నా నాకు ఇవ్వగలుగుతున్నారు. అంటే నా ఉద్దేశం నువ్వెవరికి ఆనందాన్ని ఇవ్వలేవని కాదు బావా. ఇందాక చెప్పా చూడు, అలా నీకోసం పుట్టినలు కూడా ఎవరో ఒకరు ఉంటారు బావా. ఇంతకీ చంటి అంటే ఆ రోజు ఇంట్లో ఉన్న అతనేనా? తనే. మరి ఇంటికి వచ్చాకే పరిచయం, అప్పుడే లవ్ ఏంటి? ఎలా చెప్పాలి? అమ్మాయిలకి ఇష్టం లేదన్నా వెంటపడే అబ్బాయిని చాలా మందిని చూశాను బావా. కానీ ఆయనంటే నాకు ఇష్టం అని తెలిసినా నన్ను ఎప్పుడు ఇంత కూడా ఇబ్బంది పెట్టిన అబ్బాయిని చంటి గారినే చూశాను బావా. అయినా ఏం లాభం, ఆయనంటే ఇష్టమని ఆయనకి ఇంకా చెప్పలేదు. మరి చెప్పేయచ్చు కదా. చెప్తే తేలిపోయేదంటే ఎప్పుడో చెప్పేసేదని బావా. కానీ ఇది చెప్తే గుర్తుండిపోయేది అండ్ జీవితాంతం నాతో ఉండిపోయేది. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు నేనే చెప్తా. బాగా చెప్పావు. మరి తమ్ముణ్ణి ఎప్పుడు పరిచయం చేపిస్తావు? తొందరలోనే చేస్తాను. అయినా అప్పు, చిన్నప్పటి నుంచి అందరూ నీకేరా 5 మర్దలు ఉన్నారు, ఒకరు కాకపోతే ఇంకొని చేసుకుంటావు అనేవాళ్ళు. కానీ ఆ 5 మర్దలు నన్ను చేసుకోకపోతే ఏం చేయాలో ఎవ్వరూ చెప్పలేదప్పు. అయ్యో బావా, నువ్వేం బాధపడుకో. నేను ఒక మంచి అమ్మాయిని చూసి దగ్గరుండి మరి నీకు పెళ్లి చేస్తాను. నిజంగా? నువ్వు కూడా మన ఇంట్లో నా పెళ్లి విషయంలో సపోర్ట్ చేయాలి. తప్పకుండా.